పెట్టి 4 దిక్కుల సమాధికి గోడ పెట్టి ఇటు ఎల్ షేప్ ఇట్లా పెట్టండి. అంటే ఏమంటున్నారు అంటే అన్న అక్కడ ఉన్న 4 ఇండ్లు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ మా ఇంటికి అడ్డమైతుంది, ఇక్కడ ఇలా వండడం జరగడం వల్ల మేము ఒక ఫీట్ ఎంత పోతున్నాం, మాకున్న ల్యాండ్ వాల్యూ తగ్గిపోతాం. అక్కడ బస్ స్టాండ్ కట్టడం బస్ స్టాండ్ మళ్ళీ ఎక్కడ పోయమండి ఇప్పుడు మన జాగా అయితే గ్రామ పంచాయతీ ఇక్కడ దాకా ఉంది, అక్కడ స్టార్ట్ చేసి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ కట్టద్దు నా ఇంటి ముందట అనే ఉద్దేశం ఆయన తీసుకొచ్చిన పోతుగా. సరే ఇక్కడ బస్ స్టాండ్ కట్టాం కానీ ఒక పక్క షట్టర్ కట్టుకుంటే తర్వాత బస్ స్టాండ్కి ఏంటంటే బస్ స్టాండ్కి ఇస్తామన్నారు. అది మేము ఎవరు దాత వచ్చి మేము చేస్తామంటే ఆయన ఏమన్నాడు అంటే మా తాత పేరు పెట్టి నేనే బస్ స్టాండ్కి ఇస్తా అన్నారు. మళ్ళీ ఆయనకి మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందో నేను ఎవరి పేరు పెట్టా వచ్చి కూర్చొని పోండి అనే కాడికి వచ్చింది. ఫస్ట్ కోమటి సమ్మయ్య కాడనే బస్ స్టాండ్ అనే నిర్మాణము అందరూ పరిశీలించారు. అక్కడ బస్ స్టాండ్ కట్టిస్తాం అనే పరిశీలనకు వచ్చింది. వచ్చిన తర్వాత తెల్లారి వరకే కోమటి సమ్మయ్య వేరే ప్రైవేట్ వ్యక్తులను తీసి అటు సెటిల్ పెట్టించడానికి ప్రయత్నంలో మేము పోయి అడిగినాం. దీని ఉద్దేశం ఏంటంటే అగో బస్ స్టాండ్ పెడతారా, బస్ స్టాండ్ పెట్టాక మళ్ళీ నన్ను షెటర్ పెట్టుకొని ఇస్తారా, నా జాగ్రత్త పెట్టుకుంటానని ఆయన అందరూ అనుకున్నారా అర్థం బాగుంటుంది. ఇప్పుడు దాని కింద నిలబడచ్చు, నిలబడచ్చు అని అంటాడు. ఇప్పుడు 6 నెలలకి అట్లా అంటాడా? ఎంతసేపు కూర్చుంటావు ఇంకా పర్మిషన్ ఇంకొకటి ఇందులో భాగంగా మళ్ళీ ఇది సమయంలో సలహా ఇచ్చింది ఎవరో ప్రస్తావన రాలేదు. ఆ షెడ్యూల్ పర్మిషన్ ఇచ్చింది గ్రామ పంచాయతీ, ఆ ప్రస్తావన రాలేదు. ఇప్పుడు నేను అడుగుతే ఏమంటారు మేము సందర్భాన విగ్రహం పెడతామని ఒక ప్రపోజల్ అప్లికేషన్ పెట్టుకోవాలి. మరి సర్పంచ్ గారు అడుగుండి మేడం మీరు అక్కడ కట్టండి. ఆగండి కొంచెం ఒకరు మాట్లాడతాండి. ఇప్పుడు మేడం మన కార్యక్రమంలో పీడబ్ల్యూడీ రోడ్ ఎంతవరకు ఉండాలో మనం అంతవరకు చూసుకొని ఎంత జాగా ఉన్నది అది ప్రెస్ చేసుకుంటాం. దాన్ని యూజ్ చేసుకొని బస్ స్టాండ్ ఆపేద్దాం. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళకి ఏడ ఒకసారి ప్లేస్ చూపెడదాం. దీన్ని తీర్మానం గ్రామ పంచాయతీలో ప్రస్తావన అక్కడున్న డబ్బాలకైనా ఇంటి ముందు రేకులు వేయడానికైనా మన జీపీ అండర్ లో ఎంతవరకు ల్యాండ్ ఉన్నదో ఇస్తే అందరికి ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వదు. రూల్ అంటే రూలే. నా ఇంటి ముందు నేను రేకులు వేసుకున్నా అని ఆ వ్యక్తి ఎట్లయితే అన్నాడో అది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అన్న పక్షాన అక్కడ ఉన్న చుట్టుపక్కల అక్కడ ఎంతవరకు వాడు ఉన్నాయో నాకు ఇవ్వకపోతే
పర్మిషన్ ఎవరు ఇచ్చినా దానికి ఎవరికి ఏమైనా కనీసం ఉన్నది అనడానికి మన దగ్గర ఏదో ప్రూఫ్స్ ఉన్నాయో అది పెట్టుకోవడానికి డబ్బాలకు పర్మిషన్ ఇచ్చి అధికారాన్ని ఎక్కడున్నా కానీ ఇప్పుడు వాళ్ళు అడుగుతారు. అన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ట్యాక్స్ అనేది అమ్ముకోవడానికి మాత్రమే. ట్రేడ్ ట్యాక్స్ అనేది ఇచ్చినప్పుడు అందులో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. ట్రేడ్ ట్యాక్స్ అంటే ఓన్లీ ట్రేడ్ చేసుకోవడానికి, అమ్ముకోవడానికి మాత్రమే. ఆ ల్యాండ్ కి సంబంధించి ఎలాంటి అధికారం కూడా వాళ్ళకు ఉండదు. ఓన్లీ అది వాళ్ళ ప్రైవేట్ రిజిస్టర్డ్ ల్యాండ్ అయితేనే వాళ్ళకు పూర్తి అధికారం ఉంటుంది. అంతేగాని ట్రేడ్ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఆ జాగా మాది అనడానికి ఎలాంటి హక్కులు ఉన్నాయా లేదా, ఏ జీవో ప్రకారం ఉన్నాయి అనేది సార్ చెప్తారు. ఉందా సార్ అట్లా ఏమన్నా ల్యాండ్ కి సంబంధించి? అమ్ముకోవడానికి ట్రేడ్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ అనేది కేవలం అమ్ముకోవడానికి మాత్రమే. ఆ డబ్బాలు పెట్టిరు కాబట్టి నీకు రేగులు ఎత్తానని మేడం ఆయన చెప్పినాడు. మరి ఆ డబ్బాలు పెట్టడానికి మనకు వాళ్ళు 10-15 20 బట్టి వాళ్ళు సర్పంచ్ గారు అప్పుడున్న సెక్రటరీ గారు అప్పుడున్న పాలక వర్గంతో అదే మేడం వాళ్ళు పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఇప్పటిదాకా అని చెప్తాను. ఇప్పుడు ఈయన ఎవరు పర్మిషన్ తీసుకొని రేగులు వేసి అది కావాలి అదే కదా. అప్పుడైతే అప్పుడు 30,000 వాళ్ళు పర్మిషన్ తీసుకొని వేసుకున్నారు. వాళ్ళు పర్మిషన్ తీసి వేసుకున్నారు. మీరు పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ చూపియండి అంటారు. అప్పుడు మనం ఏం చూపించాలి? ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారు అన్నప్పుడు పర్మిషన్ కాపీ నోటి మాట ద్వారా ఎలాంటి పర్మిషన్స్ చెల్లవు. ఏదైనా చేసిన నార్మల్ జనరల్ గా ప్రజలు మాట్లాడినట్టు ట్రేడ్ లైసెన్స్ కావాలి తప్ప అట్లయితేనే పర్మిషన్ డబ్బా పట్టుకొని ఇక్కడ అన్నాడు. మళ్ళీ నేను ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకున్నాక నేను షాప్ పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు నేను ట్రేడ్ లైసెన్స్ లేదు ఏం లేదు, దీనికి రెగ్యులేటర్ పర్మిషన్ తెచ్చుకున్నాక పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? ట్రేడ్ లైసెన్స్ తమ్మి నువ్వు షాప్ పెట్టుకోవాలంటే కరెంట్ కనెక్షన్ కావాలంటే ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. నీకు అట్లయితే నీకు మీటర్ పర్మిషన్ ఇస్తాం, డబ్బు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం. గ్రామ పంచాయతీ ఉండాలి, ఎటువంటి పర్మిషన్ లేదైనా రెగ్యులేషన్ అక్కడ మీరు అంటున్నారు కదా తెచ్చుకున్నా మిమ్మల్ని ఆయన కూడా ఏమంటాడు? మేమేమంటున్నాం, ఆయనకు మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఫస్ట్ చెప్పిన మాట ఏంది, బస్ స్టాండ్ కు మేము సహకరిస్తామంటే సరే అన్నాం. ఆయన ఇప్పుడు ప్లేట్ ఫిరాయించిండు. నేను ఒక పేరు పెట్టగానే బెంచ్లు అయితే కూర్చొని అన్నాడు. ప్రజలందరూ ఆమోదించినట్టు మాకు అవసరం లేదు, దానివల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని మీరు దగ్గర అన్నప్పుడు మీ ప్రజల ప్రకారమే నడుస్తుంది. ఇప్పుడు నా రేకులు తీసేయమంటే నేను తీసేస్తా, కానీ ఇక్కడ ఎంతవరకు అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళే కూడా తీపియాలి. వాళ్ళు తీస్తే నేను తీస్తా, వాళ్ళు ఇస్తే నా ఉంచండి అంట. సో దాని ప్రకారం చేయాలంటే కొంచెం చెప్పండి. అక్కడ ఎక్కడ వరకు అయితే ల్యాండ్ లిమిట్ ఉందో ఆ రూల్స్ ప్రకారం వెళ్తే అక్కడ ఎంతమందికి నష్టం జరుగుతుంది ఏందనేది విషయం పక్కన పెడితే ప్రజలందరూ అక్కడ కరెక్ట్ రూల్ ప్రకారం అంతే కొలత ప్రకారం అక్కడే ఉండాలి అనుకుంటే అట్లనే నడదాం, దాంట్లో నష్టం ఏం లేదు. కానీ ఒక్కడే తీసేయాలా మిగతా వాళ్ళకి తీసేయద్దు అంటే మాత్రం అది సమన్యాయం కాదు, ఎట్టి పరిస్థితుల్లో సమన్యాయం కాదు. హోటల్స్ అన్నట్టు అది ఇన్ని రోజులు ఊరుకున్నారా ఊరుకోలేదు కాదు. ఒక రూల్ పెట్టినప్పుడు ఊరుకున్నా ఊరుకోకపోయినా అందరికీ జరుగుతుంది. ఒక రూల్ పెట్టినప్పుడు ఇప్పుడు సెక్షన్ 32 అనేది ఒకరికి ఎట్లా వర్తిస్తుందో మిగతా రూల్ అట్లనే వస్తుంది. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది తీసేయాలి, నాది గవర్నమెంట్ భూమి అని మీరు ఎట్లయితే అంటారో ఆ గవర్నమెంట్ భూమిలో ఎవరెవరు పెట్టినా వాళ్ళందరినీ తీసేయమంటారు. బస్ స్టాండ్ కడతామని చెప్పారు కదా. ఓకే సరే, బస్ స్టాండ్ ఏడా కడతారు చూపెట్టు, బస్ స్టాండ్ ఏడా కడతారు చూపెట్టు చూపిస్తాను. ఇదే గ్రామ పంచాయతీ
వచ్చి అడిగినాం తీర్మానం చేసిన వాళ్ళు మీరు వెళ్ళాలి వచ్చి మమ్మల్ని తీర్మానం చేయాలి అని చెప్పారు. మీరు అబద్ధం చేసిన చెప్పినావు కదా నాకు నీ వాడు నుండి 4 ఐదు ఫోన్ చేస్తే సమస్య మొత్తం వాళ్ళు మాట్లాడుండ్రి నలుగురు మాట్లాడి ఎవరు మాట్లాడినకుంటే సింపుల్ గా యూనియన్లు వాళ్ళు ఏం తప్పు మాట్లాడతలేదు. వాళ్ళు ఏమంటారంటే బస్ స్టాండ్ కట్టాలి, మా జెండా కడితే ఏమైతే అనుకూలం ఉంటే మీరు కట్టించినా ఏం లేదు, మీరు కట్టుకునే ఏం లేదు, కానీ బస్ స్టాండ్ కట్టుంది. సమ్మె గోడకు రేపులు పెట్టి బస్ స్టాండ్ అంటే ఎట్లా అని అడుగుతారు అంతే. వాళ్ళు వెళ్ళి కట్టలేదు. మనం చూస్తా సమ్మెని పిలిచాడు కూడా సమ్మె ఎందుకు పెట్టిండు, ఇండోర్లు ఇప్పుడు ఎందుకు వచ్చిన రేపులు. ఆ సమ్మె కూడా మనకే ఉన్నది. ఆ గ్రామ పంచాయతీ ఉంటే మనం బస్ స్టాండ్ కట్టచ్చు అట్లే. సభ్యులు గత కొన్ని సంవత్సరాల నుండి మేము మా యొక్క ఆటో యూనియన్ తరఫున జాతీయ జెండా గద్దెను ఏర్పాటు చేసుకొని ప్రతి జనవరి 26కు మరియు ఆగస్టు 15కు రోజున మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరియు సభ్యుల సారథ్యంలో జాతీయ జెండా వందనం కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో మా యొక్క జెండా గద్దెను కూలగొట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ సంబంధిత సిబ్బందితో వచ్చి గద్దెను సగం వరకు కూల్చివేయడం జరిగింది. ఎందుకు ఇలా కూల్చుతున్నారని అడిగితే అక్కడ బస్టాండు నిర్మాణం చేపడతామని, అందుకే గద్దెను కూల్చుతున్నామని చెప్పేసి అని చెప్తున్నారు. కానీ ఆ ప్లేస్లో ఎటువంటి బస్టాండ్ నిర్మాణం చేపట్టడం లేదు. కేవలం కట్కొండ సమ్మయ్య గారి పాన్ షాప్కు అడ్డంగా ఉందని మాత్రమే కూల్చుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం మేము 2-3 సార్లు గ్రామ పంచాయతీ వారికి చెప్పడం జరిగింది. కానీ మా ఆటో యూనియన్కు సరైన పరిష్కారం లభించలేదు. కావున దయచేసి ఈ విషయం పట్ల పూర్తి పరిష్కారం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా చిలుకూరు గ్రామ ప్రజల సేవలో మీ చిలుకూరు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు. ఇంకోటి కూడా మెన్షన్ చేయనుంటుంది. చెప్పు మమ్మలను సర్పంచ్ అడిగి మేము ఈ బస్ స్టాండ్ నిర్మాణం కోసం జెండా కూలగొడతానన్నారు. అది కూడా మెన్షన్ చేయాలి. ప్రకారం గ్రామ పంచాయతీ తీసుకుంటారని చెప్పేసి ఒక చర్చ నడిచింది. సో దాంట్లో భాగంగా ఎస్సీ కాలనీలో ఒకరు పైప్ లైన్ రిపేర్ అయి ఉన్నది, నీరు వస్తుందని చెప్పి అది కూడా నోట్ చేసుకున్నాం. తర్వాత వీధి దీపాల గురించి సెంట్రల్ లైటింగ్ ఉందో అవి రిపేర్ చేపిస్తాం, ఆ లైటింగ్ కూడా వచ్చే విధంగా చూస్తామని సర్పంచ్ గారు చెప్పారు. తర్వాత గ్రామంలో అంగన్వాడీ సెంటర్ల గురించి అంగన్వాడీ టీచరు చాలా బాగా అన్ని విధాలుగా వాళ్ళ దగ్గర ఏమేమి జరుగుతున్నాయో ఆ ప్రోగ్రామ్ గురించి, సో దాంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఏముందనేది వాళ్ళు చెప్పారు. తర్వాత నెక్స్ట్ హెల్త్ గురించి ఏఎన్ఎం గారు టీబీ కోఆర్డినేటరు అంటే టీబీ ముక్త రహిత గ్రామంగా ఎట్లా తీర్చిదిద్దాలనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత వెటర్నరీ డాక్టరు వీటి గురించి పశువుల గురించి, కోతుల గురించి, మళ్ళీ కుక్కల గురించి ఒక పాయింట్ చెప్పారు. దాని తర్వాత ఏదైతే ఈ గ్రామంలో మేకలు కోస్తున్నారో దాని మీద స్టాంపు కావాలని చెప్పేసి అడిగితే అది కూడా ఒకసారి గ్రామ పంచాయతీ మీటింగ్లో చర్చించుకొని దీని మీద ఎలాంటి అంటే మన పాత్ర ఏందనేది నేను తెలుసుకొని మళ్ళీ గ్రామ పంచాయతీ మీటింగ్లో డిస్కస్ చేద్దామని ఒకటి చెప్పాను. తర్వాత సర్పంచ్ గారు పెన్షన్ల గురించి అందరికి వివరించారు. ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పనికి అందరూ వస్తే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాని ద్వారా జరుగుతాయని చెప్పేసి ఒకటి అన్నాం. సో పారిశుద్ధ్యంలో భాగంగానే పొగమందు ఆల్రెడీ కొన్ని వార్డులలో కొట్టించినాం.
అది మిషన్ రిపేర్ ఉంది, ఆ రిపేర్ చేయించి మిగతా వార్డులలో కూడా కొట్టిస్తారని ఒక చర్చ నడిచింది. దాని తర్వాత సర్వాయి పాపన్న విగ్రహం సర్వాయి పాపన్న విగ్రహం కావాలని చెప్పేసి చెప్తే సో దాని గురించి ఒక చర్చ నడిచింది. అది గ్రామ పంచాయతీ మీటింగ్లో మళ్ళీ డిసైడ్ చేద్దామనేది ఒకటి. సో బస్ స్టాండ్ గురించి కూడా చర్చ నడిచింది. అందరి భేదాభిప్రాయాలు వచ్చినాయి కాబట్టి ఆ భేదాభిప్రాయాలు వీడడానికి నెక్స్ట్ గ్రామ పంచాయతీ మీటింగ్లో దాని గురించి చర్చ జరిపి అది ఎట్లా ప్రజల సౌకర్యార్థం ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి గ్రామ పంచాయతీ మీటింగ్లో డిసైడ్ చేద్దామని చెప్పేసి దాని గురించి ఒక చర్చ నడిచింది. సో జెండా గద్దె గురించి కూడా ఒక టాపిక్ వచ్చింది. ఆ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ అనుసారం మళ్ళీ అది ఒకవేళ అక్కడే బస్ స్టాండ్ నిర్మాణం కనుక తీర్మానం ప్రకారము లేకపోతే అందరి సహకారం ప్రకారము జరిగితే వాళ్ళు కూడా అన్నట్టుగా పక్కకు చేపించడమా లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ ప్లేస్ ఇవ్వడమా అది ఏం చేద్దామనేది మళ్ళీ గ్రామ పంచాయతీ మీటింగ్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇంకో 2 అంశాలు సర్పంచ్ గారు ఏది మన మట్టి కొట్టించిన అంశం ఒకటి తీసారు, అట్లనే ముగ్గుల పోటీ అంశం ఒకటి తీసారు. తర్వాత లాస్ట్లో మన గన్ను వాళ్ళ రోడ్కి ఒక మట్టి రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు కావాలి, కంకర అంతా తీసేయాలని ఒక అంశం నచ్చింది. దీని మీద ఒక నిమిషం సరే, ఈ అంశాలు రాసినాం. ఇంకా రాయని అంశాలు ఏమేమి ఉన్నాయో మీ ప్రజల రిక్వెస్ట్ ఏవైతే మీకు కావాల్సిన అవసరాలు ఏమున్నాయో అవి చెప్తే దాన్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది. దాని మీద నోట్ చేసుకున్న తర్వాత మేము జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళీ దాని మీద చర్చ తీసుకుంటాం. ఖచ్చితంగా చర్చ తీసుకొని దాని మీద ఏదైతే అంటే భారీగా ఏదైతే మెజారిటీ ఏది ఉందో దాని మీద నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా. ఇంకొక విషయానికి వస్తే బస్ స్టాండ్ నిర్మాణం అనేది మీరు ఇన్నిసార్లు నొక్కిపెట్టి చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఇందులో సమ్మయ్య గారి రేకులకు సంబంధించి, జెండాకు సంబంధించి, బస్ స్టాండ్కి సంబంధించి 3 రకాల సమస్య ఏంటంటే బస్ స్టాండ్ అనేది మేము శ్రీకాంత్ డబ్బా దగ్గర అక్కడ అనుకున్నాం. ఎందుకంటే అక్కడ అనేది అక్కడ నుండి బస్ స్టాండ్ నిర్మాణం చేస్తే దూరం ఉన్న బస్సు కూడా కనిపిస్తుంది. కానీ అక్కడ నిర్మాణం చేస్తే ఏమవుతుంది, ఎక్కువ మొత్తంలో క్రౌడ్ అక్కడ ఉండడం వల్ల మళ్ళీ సేమ్ అదే మెయిన్ రోడ్డు మీదనే డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి బస్సులు ఆగడం కోసం ఆ జెండా గద్దె దగ్గర ఆగడం కోసం, ఎందుకంటే ఊర్లోకి ఎంటర్ అయ్యే దగ్గర బస్సులు ఆగితే రాకపోకలకు ఇబ్బంది అయ్యి అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జరగొద్దు అనే అంశం కొద్దీ అలాంటి మంచి ఉద్దేశంతో ఆ జెండా గద్దె దగ్గర అక్కడ బస్సులు ఆగితే ప్రజలు ఎక్కడానికి దిగడానికి అనుకూలంగా ఉంటుంది. రాకపోకలకు ఊర్లోకి వచ్చే వెహికల్స్కి పోయే వెహికల్స్కి అడ్డం లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ నిర్మిద్దాము, అంటే అక్కడ బస్సులు ఆగడం కోసం అదొక స్టాపింగ్గా వాడుకుందామని అనడం జరిగింది. తప్పితే ఇందులో ఎవరి ప్రోద్బలమో ఎవరి ఫోర్సో లేకపోతే ఎవరికి ఫేవర్గానో లేకపోతే రాజకీయ దృష్టి ప్రకారమో ఇది ఎవరికి అనుకూలంగా చేసింది కాదు. అక్కడ ఒకవేళ సమ్మయ్య గారికి అంటే ఆ రేకుల వల్ల ప్రజలకి అంటే ఇబ్బంది కలుగుతుంది, అది ఇష్టం లేని అని అన్న పక్షాన మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎలా చెప్తే దానికి అనుకూలంగానే మేము చేస్తాం. ఇంకొకటి, అది ఎవరికి కూడా ఒక రూల్ పెడతామంటే ప్రతి ఒక్కరికి అదే రూలు. అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని మన జీపీ పరిధిలో ఎంతవరకు అయితే రూట్ ఉందో అది పోతే అందరికి పోతాయి, ఉంటే అందరికి ఉంటాయి. ఇదే విషయం మీకు క్లారిటీ ఇస్తున్నా. ఎవరికి ఒకరికి ఫేవరబుల్గా ఉండేది లేదు, ఇంకొకరికి ఆపోజిషన్ ఉండేది లేదు. ఇదైతే క్లారిటీ. ఇంకొకటి, పర్మిషన్ ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు అమ్ముకునే వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్కి మాత్రం పర్మిషన్ ఉంది. అది పర్మిషన్ వాళ్ళు కడుతున్నారా రెన్యువల్ చేస్తున్నారా అని మనం ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి మేము ముందే మళ్ళీ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం. ట్రేడ్ లైసెన్స్ అనేది ఓన్లీ అమ్ముకోవడానికి మాత్రమే. అక్కడ ఉన్న భూమికి సంబంధించి వాళ్ళకు 100% పూర్తి అధికారం వాళ్ళకి లేదు. అది ఎప్పుడు అధికారం ఉంటుందంటే కేవలం అది వాళ్ళ ల్యాండ్ అయి ఆ ల్యాండ్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నప్పుడు మాత్రమే ఆ ల్యాండ్కి సంబంధించి వాళ్ళకు పూర్తి హక్కు ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ అనేది గవర్నమెంట్ కేవలం అమ్ముకోవడానికి మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము 20 ఏళ్ళ నుంచి అమ్ముతున్నాం కదా, ఈ భూమి మాదే అంటే మాత్రం గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఇది క్లియరెన్స్. ఇంకొక విషయానికి వస్తే, మేము మట్టి కొట్టించినాం, ముగ్గుల పొడి చేసినాం, దానికి మాకు చెప్పలేదు, మేము సంతకం పెట్టము అని అంటే అది ఎంతవరకు నిజము ఇస్తున్నారో చెప్పండి. దానికి అనుకూలంగానే నేను ఒప్పుకుంటా. అది నష్టమైనా లాభమైనా నాకు లాభమేం లేదు. నేను పెట్టింది నాకు ఇవ్వాలా వద్దా అనేది ప్రజలే మీరే నిర్ణయించుకోండి. నేనైతే ముగ్గుల పోటీ జరిపే విషయం చాటింపు వేయించిన, ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూపులలో వేయించిన. మేము చదువుకోలేదంటే ప్రతి ఒక్కరు విద్యావేత్తలు, ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే. దయచేసి నెగిటివ్ విషయాన్నే చూసి పబ్లిసిటీ చేయడం కంటే కూడా
పెట్టిన విషయాన్ని చూసి చూడనట్టు కాకుండా చూసి దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ముందుకు రండి దయచేసి. ఇంతే. లేదు మాకు ఇట్లా కాదు, అనుకూలంగానే మీరందరూ ఏకదాటిగా మీరందరూ ఎట్లా చెప్తేనే అట్లా చేయండి అంటే మాత్రం ఇప్పటి నుంచి నేను కూడా అనుకూలంగా మీరు పర్మిషన్, ఉప సర్పంచ్ పర్మిషన్ తీసుకునే చేయమని అంటే అన్న కూడా ఇక్కడ ఉన్నా, నేను వెనక మాట్లాడట్లేదండి, ముందే మాట్లాడుతున్నా. అన్నట్టు నేను ముందే నోట్ ఫైల్ చేయాలంటే సిస్టంలో అట్లా లేదండి. సరే ఇంతకుముందు ఏం జరిగిందో లేదో నాకు తెలీదు, ఎక్కడ కూడా ఉందా సార్ ఎక్కడన్నా ఉప సర్పంచ్ గారికి నోట్ ఫైల్ పంపించి పర్మిషన్ తీసుకోవాలని నాకు ట్రైనింగ్లో కూడా ఎవరు చెప్పలేదు. అట్లా చేయమంటే ప్రజలు మీరు అట్లనే ఏమంటే ఆమోదించిన 10 చేసి అంటే నేను చేస్తా అనుకున్నా కూడా ఆయన 2 చేయమంటే 2 చేస్తా, అది మీరే చెప్పండి. అది అట్లా పెట్టి కొలతల మీద చేయమంటే మాత్రం కొలతల మీద అభివృద్ధి ఎట్టి జరగదండి, అది మీకు కూడా తెలిసింది. రైట్, ఓకే. ఇది సో మీ ఇష్టం. దీని మీద ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే అందరి సహకారం ఉండాలి. సర్పంచ్ ఇష్టమో ఉప సర్పంచ్ ఇష్టమో అనేది ఉండదు. ఏదైనా కానీ మనం గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం నడుచుకుంటాం. సో అదే ఒక్కొక్క దగ్గర ఉండేదాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అందరు మా మెజారిటీ వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి మనం ఏ పని చేయాలన్నా కూడా గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలి. ఆ తీర్మానం ప్రకారం అందరం వెళ్తే ఇట్లాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా ఎవరి ఇష్టం అనేది తీర్మానాలు చేయమంటే కూడా తీర్మానం అయ్యే వరకు నేను ఎట్టి పరిస్థితుల్లో